హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఐటీ రిటర్న్స్, వాట్ ఈజ్ ఐటీఆర్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో ఐటీఆర్ డ్యూ డేట్స్ ప్లస్ మనం డ్యూ డేట్ ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ ఎంత పడుతుందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో లింక్స్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా ట్యాక్సేషన్ కోర్సెస్, అకౌంటింగ్ కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా పెయిడ్ ట్యాక్స్ సర్వీసెస్ కావాలంటే కూడా అందుబాటులో ఉంటాయి. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు కోర్సెస్లో. ఈరోజు మన టాపిక్ వచ్చి మనము ఖచ్చితంగా ఎప్పుడు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాము. దానికంటే ముందు మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేస్తారో తెలుసుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అర్థము. ప్రీవియస్ ఇయర్ మనం ఎర్న్ చేసిన ఇన్కమ్ మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లోనే బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే మనం ఐటీ రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటాము, లేకపోతే ఫైల్ చేయము. కాకపోతే కొన్ని సందర్భాలలో ప్రీవియస్ ఇయర్ మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. అది ఎలాంటి సందర్భాల్లో మనం డిస్కస్ చేద్దాం. మన ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెసిఫై చేసిన డ్యూ డేట్స్ లోపల మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. అలా ఫైల్ చేయలేదంటే మనకి నోటీసులు వస్తాయి. తర్వాత మనం పెనాల్టీస్, లేట్ ఫీస్ పే చేసుకొని ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. నెక్స్ట్, మన ఇండియాలో మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది కంపల్సరీగా ఎప్పుడు ఫైల్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లోనే బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఐటీ రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని రిలీజ్ చేశారు. ఒకటి న్యూ ట్యాక్స్ స్లాబ్స్, 2 ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్స్. మీరు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారమైన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం కూడా మీ బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఓల్డ్ స్కీమ్ ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. దీని ప్రకారము బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ ఎంత ఉంటుంది. ఇండివిజువల్స్ అయ్యుండి మీ ఏజ్ బిలో 60 ఇయర్స్ ఉంటే బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ వచ్చి 2.5 lakh. అంటే ప్రీవియస్ ఇయర్ మీ ఇన్కమ్ 2.5 lakh కంటే తక్కువ ఉంటే మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయని అవసరం లేదు. 2.5 lakh కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఇండివిజువల్స్ అయ్యుండి ఏజ్ అబో 60 ఇయర్స్, బిలో 80 ఇయర్స్ ఉంటే అటువంటి వాళ్ళను సీనియర్ సిటిజన్స్ అంటారు. సీనియర్ సిటిజన్స్కి బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ వచ్చి 3 lakh. నెక్స్ట్, అబో 80 ఇయర్స్ ఉన్న వాళ్ళను సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటారు. సూపర్ సీనియర్ సిటిజన్స్ బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ 5 lakh. సూపర్ సిటిజన్స్ యొక్క ఇన్కమ్ 5 lakh కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. బట్ న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారము బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ వచ్చి 3 lakh. 3 lakh కంటే ఎక్కువ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్స్లో ఇయర్ డిఫరెన్సెస్ ఏమి ఇవ్వలేదు. అందరికీ బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ 3 lakh. మన ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జిమ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. మన ఇన్కమ్తో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అది ఎప్పుడు అంటే, ఫస్ట్, వై షుడ్ యూ ఫైల్ ఐటీఆర్? ఇఫ్ యూ వాంట్ టు క్లైమ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. మనం డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ తెచ్చుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇన్వెస్టెడ్ ఫారిన్ అసెట్స్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్. మీకు ఫారిన్ అసెట్స్ ఉండి వాటి నుంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇఫ్ యూ విష్ టు అప్లై ఫర్ వీసా ఆర్ లోన్. మీరు వీసాకి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, మీరు బ్యాంక్ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లోన్స్ అప్లై చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా ఐటీఆర్ ప్రూఫ్ ఉండాలి. ఐటీఆర్ ప్రూఫ్ ఉంటే లోన్స్ ఈజీగా అప్రూవల్ అవుతుంది, వీసా అప్లికేషన్ కూడా ఈజీగా అప్రూవల్ అవుతుంది. ఇఫ్ ఏ ట్యాక్స్ పేయర్ ఈజ్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్.
సో కంపెనీ వాళ్ళు, ఫర్మ్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఏ లాస్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ హెడ్, మీకు మీ బిజినెస్లో కానీ ప్రొఫెషనల్లో కానీ క్యాపిటల్ గెయిన్స్ హెడ్లో కానీ లాసెస్ వస్తే యూ విల్ నాట్ బి అలౌడ్ టు క్యారీ దెమ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇయర్ అన్లెస్ యూ ఫైల్ ద రిటర్న్ బిఫోర్ ద డ్యూ డేట్. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మన బిజినెస్లో కానీ ప్రొఫెషనల్లో కానీ క్యాపిటల్ గెయిన్స్ వల్ల మనకు వచ్చిన లాసెస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేము. మనం డ్యూ డేట్ ముందు కంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తేనే మనకు వచ్చిన లాసెస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి, సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి గురించి డీప్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, ఇన్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ డిపాజిట్ మోర్ దెన్ 1 crore ఇన్ కరెంట్ బ్యాంక్ అకౌంట్. యూ హ్యావ్ టు ఏ మ్యాండటరీ ఫైల్. మీ కరెంట్ బ్యాంక్ అకౌంట్లో 1 కోటి కంటే ఎక్కువ రూపాయలు మీరు డిపాజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో 1 crore కంటే ఎక్కువ అమౌంట్ ఒక బ్యాంకులో కావచ్చు, మోర్ దెన్ 1 బ్యాంకులో కావచ్చు, మీరు డిపాజిట్ చేసి ఉంటే 1 crore కంటే ఎక్సీడ్ అయితే ఖచ్చితంగా ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఇన్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ డిపాజిట్ మోర్ దెన్ 50 lakhs ఇన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో 50 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ మనం డిపాజిట్ చేసి ఉంటే కూడా ఖచ్చితంగా మనము ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది 1 బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మోర్ దెన్ 1 బ్యాంక్ అకౌంట్ కావచ్చు. నెక్స్ట్, ఇన్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ స్పెంట్ మోర్ దెన్ 2 lakhs ఆన్ ఫారిన్ ట్రావెల్. మీరు ఫారిన్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పెండిచర్ 2 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ దెన్ 1 lakh. యూ హ్యావ్ టు మ్యాండటరీ ఫైల్ ఏ ట్యాక్స్ రిటర్న్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్కర్డ్ మోర్ దెన్ 1 lakh టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో మీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 1 lakh కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అది కూడా మీ హౌస్ కావచ్చు, మీ హౌస్ ఎలక్ట్రిసిటీ బిల్, మీ ఆఫీస్ది కావచ్చు, 1 lakh కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్లో మీ టీడీఎస్ టీసీఎస్ మోర్ దెన్ 25,000 అన్నాడు. యాక్చువల్గా మన అకౌంట్ నుంచి టీడీఎస్ టీసీఎస్ అనేది డిడక్ట్ చేస్తుంటారు. అంటే మనకి బ్యాంక్స్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మన ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి టీడీఎస్ అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తూ ఉంటారు. అలా మన అకౌంట్ నుంచి టీడీఎస్ టీసీఎస్ డిడక్ట్ అయ్యి ఆ అమౌంట్ 25,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అబోవ్ 60 years ఉన్న వాళ్ళకైతే 50,000 వరకు లిమిట్ ఉంటుంది. నెక్స్ట్, బిజినెస్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దెన్ 60 lakhs. In case you are a businessman and your total sales turnover or gross receipt is more than 60 lakhs during the previous year, then you have to mandatory file a tax return. Previous year లో మీ గ్రాస్ రిసిప్ట్స్ కానీ టోటల్ సేల్స్ టర్నోవర్ కానీ 60 lakhs కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఫైల్ చేయాలి. 7th one, ప్రొఫెషనల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 10 lakhs. సో ప్రొఫెషనల్ అంటే తెలుసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉంటుంటారు. డాక్టర్స్, ఇంజనీర్స్, సో సింగర్స్, డాన్సర్స్, ఆడిటర్స్, ఇలాగా. యూ హ్యావ్ టు మ్యాండటరీ ఫైల్ ఏ ట్యాక్స్ రిటర్న్ ఇఫ్ యూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ప్రొఫెషన్ అండ్ యువర్ గ్రాస్ రిసిప్ట్స్ ఈజ్ మోర్ దెన్ 10 lakhs డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మనము మన ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ ప్రకారము మనకి ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయలేదంటే నోటీసెస్ వస్తాయి. నెక్స్ట్, మనము విత్ ఇంట్రెస్ట్ పెనాలిటీ తోటి మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. డ్యూ డేట్స్ ప్రకారం ఖచ్చితంగా మనం ఐటీఆర్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.